ఓం శాంతి. డిసెంబర్ 21వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, సత్యమైన సంపాదన చేసుకునే పురుషార్థము మొదట మీరు చేయండి, తర్వాత మీ బంధుమిత్రులతో కూడా చేయించండి. ధర్మము ఇంటి నుండే ప్రారంభమవుతుంది. ప్రశ్న: సుఖశాంతులను ప్రాప్తి చేసుకునే పద్ధతి ఏది? జవాబు: పవిత్రత. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ సుఖశాంతులు ఉంటాయి. తండ్రి పవిత్ర ప్రపంచమైన సత్యయుగాన్ని స్థాపన చేస్తారు. అక్కడ వికారాలు ఉండవు. ఎవరైతే దేవతల పూజారులుగా ఉంటారో వారు వికారాలు లేకుండా ప్రపంచము ఎలా నడుస్తుందని ఎప్పుడూ ప్రశ్నించరు. ఇప్పుడు మీరు శాంతి ప్రపంచంలోకి వెళ్ళాలి కనుక ఈ పతిత ప్రపంచాన్ని మర్చిపోవాలి. శాంతిధామము, సుఖధామాలను స్మృతి చెయ్యాలి. ఓం శాంతి. ఓం శాంతి అర్థాన్ని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. శివబాబా కూడా ఓం శాంతి అని చెప్తారు. శాలిగ్రామ పిల్లలు కూడా చెప్పవచ్చు. ఆత్మ ఓం శాంతి అని చెప్తుంది. శాంతిపిత సంతానము శాంతి కొరకు అడవులు మొదలైన వాటికి వెళ్ళి ఏ ఉపాయము వెతకరు. ఆత్మస్వరూపమే శాంతి. మరి ఉపాయము ఏం ఆలోచించాలి? ఇది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఎక్కడ సుఖశాంతులను పొందుతామో అక్కడికి తీసుకెళ్ళండని ఆ తండ్రినే అడుగుతారు. శాంతి సుఖాలు మనుషులందరూ కోరుకుంటారు. కానీ సుఖశాంతుల కంటే ముందు పవిత్రత కావాలి. పవిత్రమైన వారిని పావనులని, అపవిత్రులను పతితులని అంటారు. వచ్చి మమ్మల్ని పావన ప్రపంచానికి తీసుకెళ్ళండని పతిత ప్రపంచంలోని వారు పిలుస్తారు. వారు పతిత ప్రపంచము నుండి ముక్తులను చేసి పావన ప్రపంచానికి తీసుకెళ్ళేవారు. సత్యయుగంలో పవిత్రత ఉంటుంది, కలియుగంలో అపవిత్రత ఉంది. అది నిర్వికార ప్రపంచము, ఇది వికారీ ప్రపంచము. ప్రపంచము వృద్ధి చెందుతూ ఉంటుందని పిల్లలకు తెలుసు. సత్యయుగము నిర్వికార ప్రపంచము కనుక అక్కడ తప్పకుండా కొద్దిమంది మనుషులే ఉంటారు. ఆ కొద్దిమంది ఎవరై ఉంటారు? సత్యయుగములో పూర్తి దేవీ దేవతల రాజ్యమే ఉంటుంది. దానినే శాంతి ప్రపంచము లేక సుఖధామమని అంటారు. ఇది దుఃఖధామము. దుఃఖధామాన్ని పరివర్తన చేసి సుఖధామాన్ని తయారు చేయువారు ఒక్క పరమపిత పరమాత్మ మాత్రమే. సుఖవారసత్వము తప్పకుండా తండ్రి మాత్రమే ఇస్తారు. దుఃఖధామాన్ని మర్చిపోండి. శాంతిధామము మరియు సుఖధామాలను స్మృతి చేయండని ఇప్పుడు తండ్రే చెప్తున్నారు. దీనినే మన్మనాభవ అని అంటారు. బాబా వచ్చి పిల్లలకు సుఖధామాన్ని సాక్షాత్కారము చేయిస్తారు. దుఃఖధామాన్ని వినాశనము చేయించి శాంతిధామానికి తీసుకెళ్తారు. ఈ చక్రాన్ని అర్థం చేసుకోవాలి. 84 జన్మలు తీసుకోవలసి ఉంటుంది. ఎవరు మొదట సుఖధామానికి వస్తారో వారికే 84 జన్మలుంటాయి.
కేవలం ఈ మాటలు స్మృతి చేయడం వలన కూడా పిల్లలు సుఖధామానికి అధికారులుగా అవ్వగలరు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు శాంతిధామాన్ని స్మృతి చేయండి మరియు వారసత్వము అనగా సుఖధామాన్ని స్మృతి చేయండి. మొట్టమొదట మీరు శాంతిధామానికి వెళ్తారు కనుక స్వయాన్ని శాంతిధామానికి, బ్రహ్మాండానికి అధికారినని భావించండి. నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని అక్కడి నివాసినని భావించడం వలన ఈ పాత ప్రపంచాన్ని నెమ్మదిగా మర్చిపోతారు. సత్యయుగము సుఖధామము, కానీ అందరూ సత్యయుగములోకి రాలేరు. ఎవరు దేవతల పూజారులుగా ఉంటారో వారే ఈ మాటలను అర్థం చేసుకుంటారు. ఇది సత్యమైన సంపాదన. దీనిని సత్యమైన తండ్రే నేర్పిస్తారు. మిగిలినవన్నీ అసత్య సంపాదనలు. అవినాశి జ్ఞానరత్నాల సంపాదననే సత్యమైన సంపాదన అని అంటారు. మిగిలిన వినాశి ధన సంపదలన్నీ అసత్య సంపాదన. ద్వాపరయుగము నుండి ఈ అసత్య సంపాదన చేస్తూ వచ్చారు. ఈ అవినాశి సత్యమైన సంపాదన ద్వారా లభించే ప్రాలబ్ధము సత్యయుగము నుండి ప్రారంభమై త్రేతాయుగములో పూర్తి అవుతుంది. అనగా అర్ధకల్పము అనుభవిస్తారు. తరువాత అసత్య సంపాదన ప్రారంభమవుతుంది. దీని ద్వారా అల్పకాల క్షణభంగుర సుఖము లభిస్తుంది. ఈ అవినాశి జ్ఞానరత్నాలను జ్ఞానసాగరులే ఇస్తారు. సత్యమైన సంపాదన సత్యమైన తండ్రి చేయిస్తారు. భారతదేశము సత్యఖండముగా ఉండేది. భారతదేశమే ఇప్పుడు అసత్యఖండముగా అయ్యింది. ఇతర ఖండాలను సత్యఖండము, అసత్యఖండమని అనరు. సత్యఖండాన్ని తయారు చేసే చక్రవర్తి సత్యమైన భగవంతుడు వారే. సత్యమైన వారు ఒక్క గాడ్ ఫాదరే. మిగిలిన వారంతా అసత్య ఫాదర్లు. సత్యయుగంలో కూడా సత్యమైన తండ్రి లభిస్తారు. ఎందుకంటే అక్కడ అసత్యం ఉండదు, పాపాలు జరగవు. ఇది పాపాత్మల ప్రపంచము, అది పుణ్యాత్మల ప్రపంచము. కనుక ఇప్పుడు ఈ సత్యమైన సంపాదన కొరకు ఎంత పురుషార్థము చెయ్యాలి? ఎవరైతే కల్పక్రితము సంపాదన చేశారో వారే చేస్తారు. మొదట స్వయం ఈ సత్యమైన సంపాదన చేసి తరువాత తండ్రి ఇంట్లో మరియు అత్తగారింట్లో ఈ సత్యమైన సంపాదన చేయించాలి. ధర్మము ఇంటి నుండే ప్రారంభమవుతుంది. సర్వవ్యాపి జ్ఞానం చెప్పేవారు భక్తి చేయలేరు. అందరూ భగవంతుని రూపమైనప్పుడు మరి ఎవరి భక్తి చేస్తారు? ఈ ఊబి నుండి వెలికి తీసేందుకు శ్రమ పడవలసి వస్తుంది. సన్యాసులు ఇంటి నుండే ధర్మము ఏం చేయగలరు? మొదట వారు ఇంటి సమాచారాన్ని చెప్పేవారే కాదు. ఎందుకు చెప్పరో చెప్పండి అని అడిగితే చెప్పడంలో ఏముంది, ఫలానా ఇంటి వారము, తరువాత సన్యాసాన్ని ధారణ చేశామని చెప్తారు. మిమ్మల్ని అడిగితే మీరు వెంటనే చెప్పగలరు. సన్యాసులకు చాలామంది అనుచరులు ఉంటారు. వారు ఒకవేళ కూర్చొని భగవంతుడు ఒక్కరే అని చెప్పినట్లయితే
మీకు ఈ జ్ఞానాన్ని ఎవరు వినిపించారని అందరూ వారిని అడుగుతారు. బీకేలు అని చెప్పినట్లయితే వారి వ్యాపారమే పూర్తిగా సమాప్తమైపోతుంది. ఇలా ఎవరు వారి గౌరవాన్ని పోగొట్టుకుంటారు? తరువాత వారికి భోజనము కూడా ఎవ్వరూ ఇవ్వరు. తరువాత సన్యాసులకు చాలా కష్టమవుతుంది. మొదట మీ బంధుమిత్రులు మొదలైన వారికి జ్ఞానమునిచ్చి సత్యమైన సంపాదన చేయించవలసి ఉంటుంది. దాని ద్వారా వారు 21 జన్మలకు సుఖము పొందుతారు. ఈ విషయము చాలా సహజము. కానీ డ్రామాలో ఇన్ని శాస్త్రాలు, మందిరాలు మొదలైనవి తయారవ్వడం కూడా నిశ్చయింపబడింది. ఇప్పుడు పావన ప్రపంచానికి తీసుకెళ్ళండని పతిత ప్రపంచములో ఉండేవారు చెప్తారు. సత్యయుగానికి 5000 సంవత్సరాలు అయ్యింది. వారు కలియుగము ఆయువే లక్షల సంవత్సరాలని చెప్పారు. కనుక సుఖధామము ఎక్కడ ఉంది, ఎప్పుడు ఉండేదని మనుషులు ఎలా అర్థం చేసుకుంటారు? మహాప్రళయమవుతుంది, అప్పుడు మళ్ళీ సత్యయుగము వస్తుంది. మొట్టమొదట శ్రీకృష్ణుడు బొటనవ్రేలుని నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ సాగరములో రావి ఆకుపై వస్తాడని వారు చెప్తారు. ఎక్కడి మాటను ఎక్కడకు తీసుకెళ్లారు? ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, బ్రహ్మ ద్వారా నేను సర్వవేద శాస్త్రాల సారాన్ని వినిపిస్తాను. కనుక విష్ణునాభి కమలము ద్వారా బ్రహ్మను చూపిస్తారు. వారికి చేతిలో శాస్త్రాలను ఇచ్చేశారు. ఇప్పుడు బ్రహ్మ అయితే తప్పకుండా ఇక్కడే ఉంటాడు. సూక్ష్మవతనములో శాస్త్రాలే ఉండవు కదా. బ్రహ్మ ఇక్కడే ఉండాలి. విష్ణువు అనగా లక్ష్మీనారాయణల రూపము కూడా ఇక్కడే ఉంటుంది. బ్రహ్మే విష్ణువుగా అవుతాడు. మళ్ళీ విష్ణువు బ్రహ్మగా అవుతాడు. ఇప్పుడు బ్రహ్మ నుండి విష్ణువు వస్తాడా, లేక విష్ణువు నుండి బ్రహ్మ వస్తాడా? ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. కానీ ఎవరు బాగా చదువుతారో వారే ఈ విషయాలను అర్థము చేసుకోగలరు. బాబా చెప్తారు, మీరు శరీరము వదిలే వరకు అర్థం చేసుకుంటూనే ఉంటారు. మీరు పూర్తి 100% అవివేకులు, బికారులుగా అయిపోయారు. మీరే వివేకవంతులైన దేవీ దేవతలుగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ మీరే దేవీ దేవతలుగా అవుతున్నారు. మనుషులు తయారు చేయలేరు. మీరే దేవతలుగా ఉండేవారు. మళ్ళీ 84 జన్మలను తీసుకుంటూ పూర్తి కళావిహీనంగా అయిపోయారు. మీరు సుఖధామంలో చాలా శాంతిగా ఉండేవారు. ఇప్పుడు అశాంతిలో ఉన్నారు. మీరు 84 జన్మల లెక్కాచారాన్ని అర్థం చేయించగలరు. ఇస్లాం మతస్థులు, బౌద్ధులు, సిక్కులు, క్రైస్తవులు, మఠాలు మార్గాల వారంతా ఎన్ని జన్మలు తీసుకుంటారు? ఈ లెక్క తీయడం చాలా సహజము. స్వర్గానికి అధికారులుగా భారతవాసులే అవుతారు. అంటుకట్టబడుతుంది కదా. ఇదే జ్ఞానము. మీరు స్వయం అర్థం చేసుకుంటే మళ్ళీ మొట్టమొదట మీ తల్లిదండ్రులకు, సోదరీసోదరులకు జ్ఞానాన్ని ఇవ్వాలి. గృహస్థ వ్యవహారములో ఉంటూ
కమల పుష్ప సమానంగా ఉండాలి. తరువాత ధర్మము ఇంటి నుండే ప్రారంభమవుతుంది. తండ్రి ఇంటి వారికి, అత్త ఇంటి వారికి జ్ఞానము వినిపించాలి. వ్యాపారంలో కూడా మొదట తమ సోదరులనే భాగస్వాములుగా చేసుకుంటారు. ఇక్కడ కూడా అలాగే ఉంది. తల్లి ఇంటిని, అత్త ఇంటిని ఉద్ధారము చేసేవారే కన్య అని గాయనము కూడా ఉంది. అపవిత్రులు ఉద్ధరించలేరు. మరి ఎలాంటి కన్య? ఈమె బ్రహ్మపుత్రిక, బ్రహ్మకుమారి కదా. ఇక్కడ అధర్ కన్య, కుమారి కన్యల మందిరాలు కూడా తయారై ఉన్నాయి కదా. ఇక్కడ మీ స్మృతి చిహ్నాలు తయారై ఉన్నాయి. భారతదేశాన్ని మళ్ళీ స్వర్గముగా తయారు చేసేందుకు మనము మళ్ళీ వచ్చాము. ఈ దిల్వాడా మందిరము ఖచ్చితమైనది. పైన స్వర్గాన్ని చూపించారు. స్వర్గమున్నట్లయితే ఇక్కడే ఉంది. రాజయోగ తపస్సు కూడా ఇక్కడే జరుగుతుంది. ఎవరి మందిరమో వారు దీనిని గురించి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు లోపల జగత్పిత, జగదాంబ, ఆదిదేవి కూర్చొని ఉన్నారు. మంచిది. ఆదిదేవుడు ఎవరి సంతానము? శివబాబా సంతానము. మాతలు, అధర్ కుమారీలు, కన్యలు అందరూ రాజయోగములో కూర్చొని ఉన్నారు. బాబా చెప్తున్నారు, మన్మనాభవ. అలా ఉంటే మీరు వైకుంఠానికి అధికారులుగా అవుతారు. ముక్తి, జీవన్ముక్తిని స్మృతి చేయండి. ఇది మీ సన్యాసము. జైనుల సన్యాసము ఎంత కష్టమైనది. కేశాలు మొదలైనవి తొలగించడం ఎంత కఠినమైన పద్ధతి. ఇది సహజ రాజయోగము. ఇది ప్రవృత్తి మార్గానికి చెందినది. ఇది డ్రామాలో రచింపబడింది. ఎవరైనా జైనుల ముని వచ్చి తమ కొత్త ధర్మాన్ని స్థాపన చేస్తే దానిని ఆది సనాతన దేవీ దేవతా ధర్మమని అనరు కదా. ఇప్పుడది ప్రాయలోపమైపోయింది. ఎవరో జైన ధర్మాన్ని నడిపించారు. అది కొనసాగింది. ఇది కూడా డ్రామాలో ఉంది. ఆదిదేవుణ్ణి తండ్రి అని, జగదాంబను తల్లి అని అంటారు. ఆదిదేవుడు బ్రహ్మ అని అందరికీ తెలుసు. ఆదం బీబీ, ఆడమ్ ఈవ్ అని కూడా అంటారు. ఈ ఆడమ్ ఈవ్లు ఇప్పుడు తపస్సు చేస్తున్నారని క్రైస్తవులకు తెలియదు. మనుష్య సృష్టి వంశానికి వీరు అధిపతి. ఈ రహస్యాన్ని కూడా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. శివుని మందిరాలు మరియు లక్ష్మీనారాయణల మందిరాలు ఇన్ని ఉన్నాయి. మరి వారి జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలి కదా. ఇది కూడా జ్ఞానసాగరులైన తండ్రే అర్థం చేయిస్తారు. పరమపిత పరమాత్మనే జ్ఞానపూర్ణులు, జ్ఞానసాగరులు, ఆనందసాగరులని అంటారు. పరమాత్ముని ఈ మహిమను గురించి ఏ సాధు సన్యాసులకు తెలీదు. వారు పరమాత్మ సర్వవ్యాపి అని అంటారు. మరి ఎవరిని మహిమ చేస్తారు? పరమాత్మను తెలుసుకోలేని కారణంగానే వారు తమను తాము శివోహమని చెప్పుకుంటారు. లేకుంటే పరమాత్ముని మహిమ ఎంత గొప్పది. వారు మనుష్య సృష్టికి బీజరూపము. ముసల్మానులు కూడా మనకు ఖుదా జన్మనిచ్చారని చెప్తారు. కనుక మనము వారి రచన.
రచనకు ఆస్తిని ఇవ్వలేరు. రచనకు సృష్టికర్త ద్వారా ఆస్తి లభిస్తుంది. ఈ విషయాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు. వారు బీజరూపులు, సత్యమైన వారు, చైతన్యమైన వారు. వారికి సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానముంది. బీజములో తప్ప పూర్తి సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానము ఏ మనుష్య మాతృలలో ఉండదు. బీజము చైతన్యమైనది కనుక తప్పకుండా జ్ఞానము వారిలోనే ఉంటుంది. వారే వచ్చి మీకు పూర్తి సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానమునిస్తారు. ఈ చక్రాన్ని తెలుసుకోవడం వలన మీరు సత్యయుగంలో చక్రవర్తి రాజులుగా లేక స్వర్గములో రాజులుగా అవుతారని కూడా బోర్డు వేయాలి. ఎంత సహజమైన విషయము! బాబా చెప్తున్నారు, జీవించి ఉన్నంత వరకు నన్ను స్మృతి చేయాలి. నేను స్వయంగా మీకు ఈ వశీకరణ మంత్రాన్ని ఇస్తాను. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. ఈ స్వదర్శన చక్రము తిప్పుతూ ఉంటే మాయతల తెగిపోతుంది. నేను ఆత్మలైన మిమ్మల్ని పవిత్రంగా చేసి తీసుకువెళ్తాను. తరువాత మీరు సతోప్రధాన శరీరము తీసుకుంటారు. అక్కడ వికారాలు ఉండవు. వికారాలు లేకుండా సృష్టి ఎలా నడుస్తుందని అడుగుతారు. మీరు బహుశా దేవతల పూజారులు కాదని వారికి చెప్పండి. లక్ష్మీనారాయణులకు సంపూర్ణ నిర్వికారులని మహిమ చేస్తారు. జగదాంబ జగత్పితలు నిర్వికారులు. రాజయోగ తపస్సు చేసి పతితుల నుండి పావనంగా స్వర్గానికి అధికారులుగా అయ్యారు. పుణ్యాత్మలుగా అయ్యేందుకే తపస్సు చేస్తారు. మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్. ఈ పాత ప్రపంచాన్ని బుద్ధి నుండి మర్చిపోయేందుకు నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని శాంతిధామవాసులుగా భావించాలి. శాంతిధామము సుఖధామాన్ని స్మృతి చేసి సత్యమైన సంపాదన చేసుకోవాలి. ఇతరులకు కూడా చేయించాలి. 2వ పాయింట్. రాజయోగ తపస్సు చేసి స్వయాన్ని పుణ్యాత్మలుగా చేసుకోవాలి. మాయ తలను ఖండించేందుకు స్వదర్శన చక్రము సదా తిప్పుతూ ఉండాలి. వరదానము. సంపన్నత ద్వారా సదా సంతుష్టతను అనుభవం చేసే సంపత్తివాన్ భవ. వివరణ. స్వరాజ్యము యొక్క సంపత్తి జ్ఞానము, గుణాలు మరియు శక్తులు. ఎవరైతే ఈ సర్వ సంపదలతో సంపన్నంగా స్వరాజ్య అధికారులుగా ఉంటారో వారు సదా సంతుష్టంగా ఉంటారు. వారి వద్ద అప్రాప్తి యొక్క నామరూపాలు కూడా ఉండవు. హద్దు కోరికలంటే ఏమిటో తెలియని వారిగా ఉంటారు. వీరినే సంపదవంతులని అంటారు. వారు సదా దాతలుగా ఉంటారు. అడిగేవారిగా ఉండరు. వారు అఖండ సుఖశాంతిమయ స్వరాజ్యానికి అధికారులుగా ఉంటారు.
ఎటువంటి పరిస్థితులైనా వారి అఖండ శాంతిని ఖండితము చేయలేవు. స్లోగన్: జ్ఞాననేత్రముతో 3 కాలాలు మరియు 3 లోకాలను తెలుసుకునేవారే మాస్టర్ నాలెడ్జ్ఫుల్ జ్ఞానస్వరూపులు. ఓం శాంతి.